సర్వోన్నతుడైనటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. నాలుక అగ్నియే. ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటిది నాలుక అని నేను అంటాను. మనుషులకు ఉన్నటువంటి నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని అతి తేలికగా తీసివేయగలిగినటువంటి అతి ప్రమాదకరమైనటువంటిది మనిషి శరీరంలో ఏదైనా ఉందంటే అది బయటకు కనపడనటువంటి నాలుక. దాని గురించి దేవుని వాక్యంలో ఇలా రాస్తున్నాడు. దేవుని వాక్యం మనం చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. మనుషుల మధ్యలో ఉన్నటువంటి నెమ్మదిని పోగొట్టాలి అన్నా, కుటుంబాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలని చెడగొట్టాలి అని అన్నా, రాజ్యాల మధ్యలో ఉండేటువంటి స్నేహాలను చెడగొట్టాలన్నా ఈ నాలుక కంటే బాగా మరేది కూడా చేయలేరు. అందుకని ఇది చాలా ప్రమాదమైనటువంటిది. ఈ నాలుక ఎవరు ఈ శరీరంలో మరి ఏ అవయవములు చేయలేనంటి చాలా పవర్ఫుల్ పనులు, చాలా శక్తివంతమైనటువంటి పనులు చేయగలుగుతాయి. చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది చిచ్చు పెట్టేది అంటున్నాడు. ఈ నాలుక పాప ప్రపంచమై ఈ శరీరము అంతటికీ కూడా మాలిన్యాన్ని కలిగించగలిగినటువంటి శక్తి కలిగింది ఈ నాలుక. గమనిద్దాం, చాలామంది దేనికైనా ఒప్పుకుంటారు. నువ్వు నన్ను చంపు, నువ్వు నన్ను కొట్టు ఒప్పుకుంటాను, కానీ ఆ మాట అంటే మాత్రం ఒప్పుకోను అంటారు. అర్థమవుతుందా? శరీరంలో గాయాలు పొందడానికి ఒప్పుకుంటారు కానీ మనుషులు నాలుక నుండి వచ్చేటువంటి ఈ నోటి మాట వలన ఎవరికైనా హృదయంలో గాయమైతే ఆ గాయం ఎవరు తీసేయలేరు. కనుక మాట పడడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ నాలుకను చాలా జాగ్రత్తగా వాడాలి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచును. యేసు ప్రభువు వారి మాట చెప్పాడు. మనుషుని బయట నుండి లోపలికి వెళ్ళేది మనుషుని ఏది అపవిత్రపరచట్లేదు, లోపల నుండి బయటకు వచ్చేది అని అంటే ఈ బయట నుండి వచ్చే మాటలేవి మనల్ని నష్టపరచు, కానీ మనం మాట్లాడే ఈ నాలుక నుండి బయటకు వచ్చేటువంటి మాటలే మనుషుని అపవిత్రపరుస్తూ ఉంది. కొన్నిసార్లు చూడండి, మనుషులకి ఎదుటి వాళ్ళ యొక్క మాటలు గుచ్చుకున్నప్పుడు ఆ మాటల వలన ఆత్మహత్యలు కూడా చేసేసుకుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఈ శరీరానికి అయ్యేటువంటి గాయాలని తట్టుకుంటారేమో కానీ ఒక మనిషి మాట్లాడిన మాటల వల్ల హృదయానికి అయినటువంటి గాయాన్ని చాలామంది తట్టుకోలేరు. అది ప్రాణాలు తీసేస్తుంది, ప్రపంచాల మధ్య చిచ్చు పెట్టేస్తుంది, పెద్ద పెద్ద యుద్ధాలకు కారణమైపోద్ది. కుటుంబాలని నాశనం చేయగలిగినటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అవయవం ఏదైనా ఉందంటే అది నాలుకే. అది నాలుకే. మనిషి తన తెలివితోటి, తన జ్ఞానంతో చిన్న చిన్న పెట్స్ అని అంటాం, అంటే కుక్కలను పెంచుకునే వాళ్ళు ఉంటారు, పిల్లులు పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాటిని స్వాధీనం చేసుకుంటారు వాళ్ళు చెప్పినట్టుగా. అంటే ఆఖరికి కొంతమంది క్రూర జంతువులైనటువంటి పులుల్ని, సింహాలని, ఇలాంటి క్రూరమైనటువంటి జంతువుల్ని కూడా సాధు చేసుకుని వాళ్ళ స్వాధీనంలోకి తెచ్చుకుని వాళ్ళు అనుకున్నట్టుగా వాటిని పెంచగలుగుతారు. అన్నిటినీ అదుపులో పెట్టగలుగుతారు. ఇన్ని అదుపులో పెట్టగలిగినటువంటి మానవుడు ఈ నాలుకను మాత్రం అదుపులో పెట్టుకోలేడు. ఈ నాలుక ఎటుబడితట్టు మాట్లాడుతుంది. ఈ నాలుక వల్ల సమస్యలు తెచ్చుకుంటారు, సమస్యలు సృష్టిస్తూ ఉంటారు. నోట నుండి వచ్చేటువంటి మాట చాలా జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదాలు ఉంటాయి అంటున్నాడు కదా. ఇది చిచ్చు పెడుతుంది అంటున్నాడు, ప్రపంచానికి చిచ్చు పెడుతుంది అంటండి. మన నోటి మాట ఎలా ఉంటుంది? మన నాలుగు నుండి వచ్చేటువంటి మాటలు ఎదుటి వాళ్ళని గాయపరిచేవుగా, కుటుంబాలను నాశనం చేసేవుగా,
మనకు సైతం మనం నష్టాన్ని తెచ్చుకునేటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామా? ఈ 4 విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మృదువైనటువంటి మాట కోపమును చల్లారుస్తుంది అంట. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది అని అంటాడు. అలజడికి కారణం ఈ నాలుకే. గర్విష్ఠుల నోటి నుండి వచ్చేటువంటి మాటలో ఎదుటివాని వ్యక్తిలో కోపాన్ని రేపేస్తూ ఉంటుంది. అందుకనే నాశనానికి ముందు గర్వం నడుచున అంటాడు. ఈ గర్వం ఎక్కడ? నాలుగులోనే కదా. గర్వం బయటికి ఎలా చూపిస్తాం మనం? మాటల్లోనే. అది నాశనానికే తీసుకెళ్తుంది. గర్వించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ నాలుకను అదుపులో పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం నష్టం తెచ్చేటువంటి విధంగా మనం మాట్లాడకూడదు. చాలా వచనాలు ఈ 4 గురించి సామెతల గ్రంథంలో కానీ, పేతురు పత్రిక, యాకోబు పత్రికలో రాశాడు. కంట్రోల్లో పెట్టుకోవాలండి. మాటలు మనం ఒకసారి అనేసి దాన్ని వెనక్కి తీసుకోలేము. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళని అనేస్తూ ఉంటాం, వెంటనే సారీ చెప్తాం. సారీ అనేటువంటిది తాత్కాలిక ఉపశమనంగా ఉంటుందేమో కానీ ఆ మాట గుర్తుంచుకున్న వ్యక్తి తర్వాత సందర్భం వచ్చినప్పుడు నువ్వు నన్ను ఇలాగ అన్నావు కదా అని తన బాధను వ్యక్తం చేస్తాడు. కొన్నిసార్లు ఈ నాలుక ఎదుటివానిలో పగని, కలహాన్ని రేపేసి ఆ ఎదుటి వాళ్ళతో జీవితకాలం అంతా కూడా ఎలాంటి సంబంధం లేకుండా ఉండడానికి కూడా మన మాటలు కారణమవుతాయి. దేవుని వాక్యం మనం చూస్తే కీర్తన గ్రంథం 39వ కీర్తన 1వ చరణంలో అంటాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని అంటున్నాడు. ఇలా దావీదులా మనం కూడా అనుకోవాలి. నా నాలుకను పాపం చేయకుండా నేను కాపాడుకుంటాను, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన ఎదుటి వాళ్ళు ఒకవేళ కోపం రేపొచ్చు, ఎదుటి వ్యక్తి మనకు కావాలని మనతోటి దుర్భాషలు మాట్లాడడానికి కానీ, కాని మాటలు మాట్లాడడానికి కానీ చెప్పొచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతలు అంటాడు, జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి అంటాడు. అంత మాత్రమే కాదు, పేతురు 1వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. యాకోబు పత్రికలో అంటాడు, నువ్వు ఒకే నోటితోటి దేవుని స్తుతిస్తావు, మనుషులను కూడా శపిస్తావా అంటాడు. కనుక రెండిటికి మనం ఒకే నాలుకను వాడుతున్నామా? దేవుడు చూస్తున్నాడు, గమనించండి. నీ నాలుకను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి. నీ మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వాలి. మత్తయి సువార్తలో అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలి, ఎదుటివానికి మేలు కలిగించినట్టుగా మీ మాటలు మంచి మాటలై ఉండాలి అని అంటాడు. అవి ఎదుటివానికి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉండాలి. ఎదుటివాన్ని బాధ పెట్టే మాటలు ఏవి మనం మాట్లాడకూడదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. ఎదుటివాడు ఏమనుకున్నా పర్వాలేదు, నేను నా గర్వాన్ని ప్రదర్శించుకుంటాను, నా అహంభావాన్ని చూపిస్తానని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారా? తగ్గింపు లేని వాని జీవితం, వాని నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. వాడు ఏదో రోజున పడిపోతాడు. నా జ్ఞాపకం చేసినట్టుగా నాశనానికి ముందు గర్వం ఉంటుంది. గర్విష్టి తన నాలుకని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుతాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. అలా ఉంటే ప్రభు ఏమాత్రం ఇష్టపడ్డావు. నాలుగుని అదుపులో పెట్టుకోండి. మృదువైనటువంటి మాటలు కూడా అదే నాలుగుతో మాట్లాడవచ్చు. సంబంధాలను కలిపే విధంగా కూడా నాలుకను మనం ఉపయోగించవచ్చు. ప్రాణాలను కాపాడడానికి కూడా నాలుకను మనం ఉపయోగించవచ్చు. జీవితాలను కట్టుకోవడానికి కూడా నాలుకను ఉపయోగించవచ్చు. దేనికోసం వాడుతున్నారు? నీ మాటలు నొప్పిస్తున్నాయా? నీ మాటలు గాయపరుస్తున్నాయా? నీ మాటలు కడుతున్నాయా? నీ మాటలు ఓదార్పునిస్తున్నాయా? ఏ రీతిగా మాట్లాడుతున్నావు? దావీదు అంటున్నాడు కదా, నా నాలుకను నేను కాపాడుకుంటాను, భక్తిహీనుల ఎదుట నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. అలా ఉంటారా? ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వచ్చారేమో. దేవుని ఎదుట చిన్న ప్రార్థన చేయండి, ప్రభువా నా నాలుకను నేను స్వాధీనంలో ఉంచుకోవడానికి సహాయం దయచేయి. చెడ్డ మాటలు, కాని మాటలు నేను పలుకుతూ, ప్రభువా నేను చాలా వ్యర్థంగా జీవించాను, గర్వంతో జీవించాను, నన్ను క్షమించాను ప్రార్థన చేయండి.
దేవుడు తప్పక మీకు సహాయం దయచేస్తాడు. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ నాలుక చిచ్చు పెట్టేది, మాలో మాలిన్యాన్ని కలిగిస్తుంది. పాప ప్రపంచంలో ప్రభువా ఈ నాలుక ఎంతో ప్రమాదకరమైంది అని నువ్వు చెప్పావు. ప్రభు, ఇదిగో నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. వారు ఎంతవరకు ఎదుటి వాళ్ళని దూషిస్తూ మేము హాస్యం చేస్తున్నాం అనుకున్నారేమో, ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ మేము బాగా మాట్లాడమనుకుంటున్నారేమో, ఎదుటి వాళ్ళ మధ్య సంబంధాలు చెడగొట్టి మేము మంచి పని చేసామని అనుకుంటున్నాం. వాళ్ళ నాలుక చెడ్డవాటికి ఎంతవరకు ఉపయోగిస్తే కనుక వారిని క్షమించండి. మృదువైన మాటలు మాట్లాడుతూ సంబంధాలను కట్టే విధంగా ప్రభు, ఎదుటి వారికి మేలుకరంగా మంచి వచనాలు మంచి మాటలు పలకడానికి, కృపాసహితంగా మాట్లాడడానికి నీ బిడ్డలకు దయచేయమని, వారి నోట నుండి వచ్చేటువంటి మాట ప్రభు ఆశీర్వచనంగా ఉండడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. మెట్టుకు ప్రభు, మేమందరం కూడా ఈ నాలుకను స్వాధీనపరచుకోవడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభు మాతో ఉండి నీ మాటల చేత మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైన మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్.